ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. I, the soul, a powerful being, am the one who instructs my mind. Think, to spread power, to do service. I am the owner of this mind. Today, through this Murli, I, the soul, going to experience how to make my mind powerful and reflect the God's power towards every other soul. I listen to this Murli in a soul conscious stage and extract the power from this Murli. Om Shanti, Shanti, Shanti. Om Shanti. Avyakta Murli, special Murli, 26/7/2027. Murli, revised date 2/2/2011. 2011 February Murli. Sorry. Revised date 17/2/2011. 17th Murli. February 2011 Murli మనం రివైజ్ చేస్తున్నాం. బ్యూటిఫుల్ మురళి. ఈరోజు మురళిలో మనస్సా సేవ ఎలా చేయాలో చెప్పారు. మనస్సా సేవ, మనసు ఏం చేస్తుంది? థాట్స్ ని జనరేట్ చేస్తుంది. సో మనసు ద్వారా ఎలా సేవ చేయొచ్చు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మురళి హెడ్డింగ్, మనసా సేवा द्वारा आत्माओं को अंजलि देने की सेवा करो, तीव्र पुरुषार्थ करो, एवर रेडी रहो, माला का मन का बन जाएगा. మనసు సేవ ద్వారా మీరు ప్రతి ఒక్క ఆత్మకి, ప్రతి ఒక్క సోల్కి ఏం కావాలంటే అది ఇవ్వండి. కొంతమంది దుఃఖంగా ఉంటారు, వారికి శాంతి కావాలి. కొంతమందికి ఆనందం కావాలి. కొంతమందికి పీస్ ఆఫ్ మైండ్ కావాలి. కొంతమందికి పాజిటివ్ థింకింగ్ కావాలి. కొంతమందికి ఎనర్జీ అనేది కావాలి. సో ఎవరికి ఏం కావాలంటే మీరు మనస్సు ద్వారా ఇవ్వగలరు. నిజంగా మనసు ద్వారా ఇవ్వగలమా అంటే భగవంతుడు చెప్తున్నారు, మీ మనసు ఎన్నో మిరాకిల్స్ చేస్తుంది. ఒకటే థింగ్ పదే 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 అనుకుంటే అది నెగటివ్ కానీ పాజిటివ్ కానీ జరిగే తీరుతుంది. సో మనసు అంత శక్తిశాలి. సో మనసు ద్వారా సేవ చేయడానికి ప్రయత్నించండి. స్నేహ సాగరుడు తన స్నేహి పిల్లల్ని కలవడానికి వచ్చారు. స్నేహం ఎంతో ఆకర్షణ. స్నేహం ఎంతో ఆకర్షణ. ఆ ఆకర్షణకు అట్రాక్ట్ అయ్యి పరమాత్మని గుర్తించారు. సో ద గాడ్స్ లవ్ ఈస్ సంథింగ్ విచ్ హస్ అట్రాక్టెడ్ అస్ టువర్డ్స్ ది ఆల్మైటీ. సో ప్రతి పిల్లవాడిని స్నేహం యొక్క అలల్లో తేలేటట్టు చేశారు పరమాత్మ. స్నేహం పరమాత్మకి దగ్గరగా చేసింది. సో ఇప్పుడు బాబా ఒక డ్రిల్, ఒక ఎక్సర్సైజ్ చేయిస్తున్నారు. జస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ సెకండ్స్. మనస శక్తి, మనసును శక్తిశాలిగా అనుభవం చేసుకోండి. సెకండ్, సృష్టిలో అనేక మంది ఆత్మలు దుఃఖంతో, అశాంతితో ఉన్నారు. ఒక్కసారి వాళ్ళని విజువలైజ్ చేసుకోండి. నేనెవరిని? పూర్వజ ఆత్మను. పరంధామం నుంచి వచ్చాను, పూర్వజ ఆత్మను. ఒక్క క్షణం సోల్ కాన్షియస్ స్టేజ్లో ఉంటూ ఎవరినైతే నేను దుఃఖీగా, అశాంతిగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో ఆ సో కాల్డ్ సోల్ పైన శాంతి, సుఖం కిరణాలు వెళ్తున్నట్టు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ విధంగా ప్రతి ఆత్మను ఇమాజిన్ చేసుకోవాలి.
ఆ సోల్ పైన ఆ వైబ్రేషన్స్ వెళ్ళేటట్టు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ సోల్ కి పంపిస్తుంటే ఆటోమేటిక్ గా కిరణాలు రీచ్ అవుతాయి. ఎవ్రీ డే బిజీ యోర్ సెల్ఫ్ ఇన్ ద మనసా సేవ. మనసా సేవలో నడుస్తూ ఉండండి. భగవంతుడు విశ్వ సేవకుడు. మీరు మనసా సేవ చేస్తే భగవంతుడి సమానంగా విశ్వ సేవకులుగా అవుతారు. దీన్ని ప్రాక్టీస్ చేయాలి. మనసును బిజీగా పెట్టుకోండి. మనసు బిజీగా ఉంటే సో కాల్డ్ నెగటివిటీ కానీ మాయ కానీ మీ దగ్గరికి వేస్ట్ థాట్స్, అన్వాంటెడ్ థాట్స్, యూజ్లెస్ థాట్స్ అనేది మీ దగ్గరికి తీసుకురాదు. మీ మనసు కానీ బిజీగా ఉంటే. సో సదా ఎవర్ రెడీగా ఉండాలి. అరే బాబా, టైం వస్తే నేను మనసా సేవ చేస్తా, టైం వస్తే నేను ఎవర్ రెడీగా అవుతా, టైం వస్తే నేను ఇంకా ఎఫర్ట్ చేస్తాను కాదు. ఆ టైం రావడమే వర్స్గా వచ్చింది అంటే మీ శిక్షకుడు పరమాత్మనా లేక మీ శిక్షకుడు టైమా? అలాంటి డెలికేట్ టైంలో వచ్చినప్పుడు లేదు 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 నేను ఇప్పుడు కూర్చొని మనసా సేవ చేస్తానంటే ఫస్ట్ మన మనసే ఫ్లక్చువేట్ అయిపోతూ ఉంటుంది. సో ఇట్ డెఫినెట్లీ రిక్వైర్స్ అ లాంగ్ టర్మ్ ప్రాక్టీస్ టు డూ సర్వీస్ త్రూ ఆర్ మైండ్. సో ఎవరు రెడీగా ఉండే అభ్యాసం చేయండి. మాయా జీతులుగా, మన జీతులుగా, జగజ్జీతులుగా అయ్యే సంస్కారాన్ని ఇమర్జ్ చేసుకోండి. మాయ పైన విజయం, మనసు పైన విజయం, జగత్తు పైన విజయం. ఈ సంస్కారాలు నాలో ఉన్నాయని ఫస్ట్ మీకు మీరు ఎక్స్పీరియన్స్ చేసుకోండి. యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ సోల్. మీరు ఆర్డినరీ సోల్ కాదు. స్వయం భగవంతుడి మెడల్లోని విజయీ మాలలో తిప్పపడే మీరు మణిపూసలు. ప్రతిరోజు అమృత్ వేళ మీరు పరమాత్మని గుర్తు తెచ్చుకుంటారు, పరమాత్మ మిమ్మల్ని తలుచుకుంటారు. సో ఇక్కడ హోంవర్క్. ప్రతి ఒక్కరు ఎవ్రీవన్ హ్యాస్ టు చెక్ దే చార్ట్స్. ప్రతి ఒక్కరు చార్ట్ చూసుకోవాలి. అటెన్షన్ ప్లీజ్. సూక్ష్మమైన డెలికేట్ థాట్స్ కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు కదా. యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. ఈవెన్ ద డెలికేట్ థాట్స్, సెన్సిటివ్ థాట్స్, మైనర్ థాట్స్ షుడ్ నాట్ డిస్టర్బ్ అవర్ మైండ్. అచంచలంగా, స్థిరంగా, శుద్ధంగా సదా ఉండే అభ్యాసం చేయాలి. అచంచలంగా, స్థిరంగా, శుద్ధంగా జనరేట్ చేసే సంకల్పాలే ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్, అందరూ పాస్ అవుతారు. అడ్వర్స్ టైం వస్తుంది. ఇంకా సృష్టి అనేది డిస్ట్రక్షన్ మోడ్లోకి వెళ్తుంది. నెక్స్ట్ యుగం అనేది రాబోతుంది. టైం వస్తుంది, పాస్ అవుతారు. గౌరవపూర్వకంగా పాస్ అవ్వాలి. ఏదో ఎర్త్ క్వేక్ వచ్చేసి ఎన్నో పనిష్మెంట్స్ చేసుకొని బాధతో పనిష్మెంట్స్ ఎక్స్పీరియన్స్ చేశాక సోల్ ప్యూర్గా అవ్వడం కాదు. ఎలాంటి పనిష్మెంట్స్ లేకుండా మీరు పాస్ అవ్వగలగాలి. దీనికోసం నేను బాబాకి చెందిన వారిగా అయ్యాను. ప్రతి ఒక్కరికి స్నేహం, శక్తులను ఇస్తూ వెళ్ళండి. ప్రతి ఒక్కరికి స్నేహం, శక్తులు ఇస్తూ వెళ్ళండి. మనసును బిజీగా పెట్టుకోండి. హౌ టు మేక్ మై మైండ్ బిజీ? ఫస్ట్ పాయింట్, ఇన్ అ సెకండ్ పుట్ అ ఫుల్ స్టాప్. పాస్ట్ ఈజ్ పాస్ట్, లెట్స్ పుట్ అ ఫుల్ స్టాప్. సెకండ్, స్టే యోర్ సెల్ఫ్ యాజ్ ద పాయింట్. నేను ఆత్మ, బిందు స్వరూపాన్ని. థర్డ్, బిందువుని పెట్టగలగాలి. ప్రతి ఒక్క సోల్ని చూస్తూ వారిలో కూడా బిందువునే చూడాలి. బిందువుగా ఉండాలి, బిందువుని చూడాలి, బిందువు ఫుల్ స్టాప్ పెట్టగలగాలి. దీంతో మీ మైండ్ ఆటోమేటిక్గా బిజీగా అయిపోతుంది. సో మనసా సేవ గురించి ఏం చెప్పారు? ఫస్ట్ పాయింట్, అటెన్షన్ ప్లీజ్. సెకండ్, మనసా సేవ శ్రేష్టమైన సేవ. థర్డ్, మీరు ఇతరుల కోసం సేవ చేస్తే ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ బిజీగా ఉంటుంది కాబట్టి మీరు పరమాత్మతో కనెక్ట్ అవుతారు కాబట్టి అది మీకు కూడా సేవ అయిపోతుంది. సో ఇట్ బికమ్స్ అ డబుల్ సేవ. నెక్స్ట్, మనసా సేవ. నేను ఎంత మంది గురించి గుడ్ విషెస్ స్ప్రెడ్ చేస్తానో అంత మంది పాజిటివ్గా డే బై డే అయిపోతూ ఉంటారు. మనసా సేవ ఆపోజిట్ పర్సన్కి ఎంతో పీస్ అనేది ఇస్తుంది. మనసా సేవ మీ మనస్సును బిజీగా పెడుతుంది, నెగిటివిటీ నుంచి ఫ్రీగా చేస్తుంది. సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ చెప్పారు.
మనకున్న ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్, మనసు ద్వారా శక్తిని పంపించండి. సెకండ్, మాటల ద్వారా, వాణి ద్వారా సుఖాన్ని ఇవ్వండి. థర్డ్, కర్మలు, మన యాక్టివిటీస్, బిహేవియర్ ద్వారా గుణాల సేవ, డివైన్ వర్చ్యూ స్ప్రెడ్ చేయండి. ఫోర్త్, సంబంధ సంపర్కాలున్న ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్, రిలేటివ్స్, నైబర్స్, నేను ఎవరితో అయితే కనెక్టివిటీలోకి వస్తానో వారిని నేను హ్యాపీగా పెట్టగలగాలి, వారికి నేను సంతోషాన్ని ఇవ్వగలగాలి. సో మనసు ద్వారా శక్తిని ఇవ్వండి, వాణి ద్వారా మధురతనివ్వండి, బిహేవియర్ ద్వారా డివైన్ వర్చ్యూస్ ని రిఫ్లెక్ట్ చేయండి, మన కనెక్టివిటీ విత్ అదర్ సోల్స్ ద్వారా వారిని హ్యాపీగా చేయండి. సో ఇలా రకరకాలుగా సేవలో మీరు బిజీగా ఉండొచ్చు. మొత్తం ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది మాకు ఎవరు హెల్ప్ చేస్తారని. ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. ఇవాళ బాబా ఏం చెప్పారు? యు ఆర్ ద రిచెస్ట్ సోల్ ఆన్ దిస్ ఎర్త్. మీ దగ్గర ఉన్నంత ఖజానాలు ఎవరి దగ్గర లేవు. మేబీ ఎవరి దగ్గరైనా బ్యాంక్ బ్యాలెన్స్ అంటూ ఉండొచ్చు, గోల్డ్ ఉండొచ్చు, అసెట్స్ ఉండొచ్చు, కానీ మీ దగ్గర శాంతి, ప్రేమ, సుఖం, ఆనందం, శక్తులు, స్నేహం, దివ్య గుణాలు, సమయం యొక్క ఖజానా, భగవంతుడి జ్ఞానం అనే ఖజానా, ఇవన్నీ మీరు డే బై డే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఈ ఖజానా ఎలాంటిదంటే మీరు ఇది ఇతరులకి యూజ్ చేస్తే అది మీ దగ్గర పెరుగుతూ ఉంటుంది, అంతేకాని తరగదు. సో బయట ఖజానా డబ్బులు నేను వాడుతూ ఉంటే తగ్గిపోతాయి, కానీ ఇక్కడ నేను నాలెడ్జ్, సమయం, శక్తులు, ఈ ఖజానా వేరే వాళ్ళ పట్ల యూజ్ చేస్తే అవి పెరుగుతూ ఉంటాయి. సో చెకింగ్ పాయింట్, सारे दिन में चेक करो मैं कितनों को दुख से सुखी बनाया. రోజంతటిలో ఎంతమందిని దుఃఖీ నుంచి ఎంతమందిని దుఃఖంగా ఉన్న వారిని నేను సుఖీగా చేశాను. సో ఈరోజు పరమాత్మ మనకి ఇచ్చే టైటిల్ ఏంటి? రహం దిల్ రూప్ కో ధారన్ కరో, బీ అ మర్సిఫుల్ హార్ట్. వేరే వాళ్ళని చూస్తే మీకు మర్సీ కలగాలి. ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ మనకి దుఃఖం ఇస్తారు, పాప మా సోల్ దుఃఖీగా ఉంది కాబట్టి నాకు ఇచ్చింది. ఫస్ట్ మర్సిఫుల్ హార్ట్ గా అయ్యి ఆ సోల్ కి సుఖాన్ని ఇవ్వండి, రాదర్ దాన్ వాళ్ళకి మనం రియాక్ట్ అయిపోయి దుఃఖీగా అవ్వడం కంటే. విశ్వంలో దుఃఖం, అశాంతి డే బై డే ఇంక్రీజ్ అవుతున్నాయి. దాన్ని సుఖం, శాంతిలోకి కన్వర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు, ఎవ్రీ సోల్ ఈజ్ ఆల్మోస్ట్ అ డిస్టర్బ్డ్, డిశ్చార్జ్డ్ సోల్. వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి, సేవ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్, నేను మనసును బిజీగా పెట్టుకోవాలన్నా, సేవ చేయాలన్నా, నా డే టు డే లైఫ్ పర్ఫెక్ట్ గా ఉండాలంటే ఇట్ క్యాన్ హ్యాపెన్ ఓన్లీ త్రూ మురళి. భగవంతుడి నాలెడ్జ్, ద సో కాల్డ్ మురళి వి ఆర్ లిజనింగ్ నౌ. భగవంతుడు పరంధామం నుంచి వచ్చారు, బ్రహ్మబాబా సూక్ష్మ వతనం నుంచి వచ్చారు ప్రతిరోజు మనకి మురళి వినిపించడానికి. సో ఇలాంటి మురళిని నేను ఎప్పుడు మిస్ చేయట్లేదు కదా. మురళి ఎంత వింటామో భగవంతుడి హృదయంలో అంత ఉంటాం. స్వయం ఆత్మ భృకుటి యొక్క సింహాసనం. ఆత్మ ఉండేది ఈ ఫోర్ హెడ్ మధ్యలో, భృకుటి యొక్క సింహాసనం. నేను మురళి ఎంత వింటే నేను నా కాన్షియస్ లో అంత ఉండగలను. నేను మురళి ఎంత వింటే భగవంతుడి హృదయంలో అంత ఉండగలను. నేను భగవంతుడి హృదయంలో ఎంత ఉంటే అంత సర్వీస్ చేయగలను, ఫ్యూచర్ లో ఒక రాజ్య సింహాసనం పైన కూర్చోగలను. సో మురళి ద్వారా 3 సింహాసనాలకి యజమానిగా అవుతాం. మురళి gives us every day's direction. Murali gives us every day's instructions. Murali makes us to realize our responsibility, our consciousness. So ilanti muralini miss cheyakudadu. So సాకులు చెప్తారు, చాలా బిజీగా ఉన్నామని. బాబా ఏం చెప్తున్నారు? మీకోసం మీరు మురళి వింటారు కదా, దానికి ఏదో ఒక సొల్యూషన్ పక్కన పెట్టండి, కానీ మురళిని మాత్రం మిస్ చేయకండి. మోస్ట్ ఇంపార్టెంట్,
ఇప్పుడు సైన్స్ ఎంతగానో వృద్ధి అయ్యింది, ఎంతో ఎస్టాబ్లిష్ అయింది. సైన్స్ సాధనాల ద్వారా మీరు మురళి వినొచ్చు. సెంటర్కి వెళ్ళే టైం లేకపోతే మీరు టేప్ రికార్డ్ ద్వారా మురళి వినొచ్చు, వీడియో ఆడియో ద్వారా మురళి వినొచ్చు. బట్ ఎట్ ఎనీ కాస్ట్ వీ హ్యావ్ టు లిసన్ టు మురళి అని బాబా ఈరోజు ఈ మురళిలో స్పెషల్గా ఫోకస్ చేశారు. నెక్స్ట్ వరదానం ఏం చెప్తున్నారు? మన బుద్ధి, हमारी बुद्धि रूपी पाव मर्यादा की लकीर के अंदर रखने से संपन्न शक्तिशाली बनेगा. మన బుద్ధి రూపీ పాదం మర్యాద అనే రేఖ లోపల ఉన్నట్టయితే శక్తిశాలిగా ఉంటాము. సీత గురించి చెప్పారు. సీత ఆ గీత దాటింది కాబట్టి రావణుడు తీసుకెళ్లారు, మర్యాద అనే గీత. గీత లోపల ఎంతో హ్యాపీగా సేఫ్గా ఉండేది. సో అలాగే మీ బుద్ధి కూడా పరిగెడుతూ ఉంటుంది. ఈ పాదము మర్యాద లోపల ఉంటే మీరు సదా సేఫ్గా శక్తిశాలిగా ఉంటారు. స్లోగన్, जो सदा न्यारे और बाबा का प्यारे है वह सेफ है. డిటాచ్డ్గా ఉండాలి. డిటాచ్మెంట్ డజంట్ మీన్ లీవ్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్, నో. డిటాచ్మెంట్ త్రూ అవర్ మైండ్, అటాచ్మెంట్ త్రూ అవర్ మైండ్. సో డిటాచ్డ్గా ఉండి బాబాకి ప్రియంగా ఉంటారు, అట్ ద సేమ్ టైం చాలా సేఫ్గా కూడా ఉంటారు. సో ఈరోజు మెయిన్ అవ్యక్త బాప్దాదా మురళి యొక్క ఎసెన్స్ ఏంటి? మురళి ఎప్పుడు మిస్ చేయకూడదు, మనసును బిజీగా పెట్టుకోండి, ఏదో ఒక రకమైన సేవ చేయండి. కాకపోతే సేవ చేయాల్సిందే, మనసును బిజీగా పెట్టాల్సిందే. అటెన్షన్ ప్లీజ్ అన్నారు. సో ఐ ద సోల్ హ్యావ్ టు చెక్ మై సెల్ఫ్. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దేర్ ఇన్ మై మైండ్? ఆర్ ద ప్యూర్ థాట్స్, pure feelings, good wishes, positive thoughts towards others should actually fill my mind instead of negativity. Once I fill this place properly, the same thing I can reflect back towards the outside world. That's nothing but godly service. So I, the soul, should always make myself busy in doing godly service, which can happen through the mind, through my words, through my behavior, through my connectivity towards every other person. Okay? Let's do a practice of Mansa Seva. Relax. Om Shanti. I, the soul, be a detached observer. For the next few seconds, I try to observe my mind, the outside world, my family members. I try to observe the people who are unhappy, disturbed, discharged, not feeling good, not liking themselves, experiencing the problems. I now try to realize such souls standing right in front of me. I try to radiate the powerful vibrations which are passing from me towards others. I try to experience the same souls who are unhappy are now becoming happy, experiencing peace. I now experience a cheerfulness on their faces. I now experience such a godly service, giving me utmost peace and happiness.
Hey, Father, thank you so much for showing me a path to do the double seva. I'm loving this path where I give peace to others and at the same time I can stay peaceful. This is such a beautiful spiritual path which gives me utmost satisfaction. For the next few seconds, I try to experience myself in the middle of a hall, experience my family members right in front of me. Every person in my family are so happy, clear in their minds. I see them through a divine vision. I see their cheerful faces. Such a happiness I try to spread to every corner of this house. And I make sure I do this double service every day, every hour, every minute. Such a godly service makes me to attain a highest inheritance. Acha, I am a peaceful being, happy being, powerful soul, serviceable child, double sevadari. I am a safe soul. I am a detached observer. I always experience the God's love, immerse myself in the God's love, which is a very safe place for me to remain detached from this world. Om Shanti, Shanti, Shanti. I, the soul, try to experience the powerful radiations from my Father. I spread that power to my sense organs, to my mind, to every part of this body, to my heart, and with the God service, I try to be a detached and a pure soul. Om Shanti, Shanti,